హలో గైస్, వెల్కమ్ టు రోజా ఛానల్. ఇట్స్ మీ రోజా 143. గైస్, ఈ రోజు తన పర్సనల్ లైఫ్ గురించి అడగబోతున్నాం. ఇంటర్వ్యూ తన ఛానల్లో తన వీడియో. ఆ, రోజా ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటి చెప్పు. ఫీల్డ్‌లోకి రావడానికి కారణాలంటే ఏముండవు గదా! కారణం అంటే నీకు ఏముంటది? ఫీలింగ్ ఎప్పుడు కలిగింది? నాకు 9థ్, 10థ్ క్లాస్‌లో కలిగింది. 9th 10th క్లాస్ లో కలిగింది. యెస్. అంటే మీ పేరెంట్స్ కి ఇది ముందే తెలుసా? ఏ పేరెంట్స్‌కి ముందే తెలవదు. నా కొడుకు పొజ్జోడైపోతాడు ఆ, అని ఏ పేరెంట్స్‌కు తెలవదు. ఆ. అయిపోయిన తర్వాత తెలుస్తది అంతే. అంటే నువ్వు 9th 10th అంటే ఇప్పుడు ఏ ఇయర్ లో నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చినావు? లాక్‌డౌన్ ముందొచ్చా. లాక్డౌన్ ముందు. అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? 5, 6 ఏండ్లేమో. 6 years అవుతుంది. ఆ. అయితే ఇప్పుడు డైరెక్ట్ నువ్వు మీరు మీ ప్రాపర్ ఎక్కడ? మాదొచ్చేసి ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు నీకు ముందు నుంచే మీ ట్రాన్స్జెండర్స్ కనెక్షన్ ఉంటుందా మీకు? కనెక్షన్ అంటే ఏం లేదు. నాకు ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత కనెక్షన్ అంటే అనేది ఏర్పడింది. ఈ ఫీల్డ్ లోకి ఎట్లా వచ్చినావు? అంటే ఏ ట్రాన్స్జెండర్ ద్వారా వచ్చినావు? ఎట్లా వచ్చినావు? ఏ విధంగా వచ్చినావు? అది చెప్పాలంటే నేను యాక్చువల్‌గా హైదరాబాద్‌లో జాబ్ చేయడానికొచ్చాను. ఏం జాబు? మెడికల్ ఫీల్డ్‌లో చేశాను. మెడికల్ కోడింగ్ అనేసి జాబ్ చేశాను. డాక్టర్ రెడ్డీస్‌లో చేశాను. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్. అయితే జాబ్ చేస్తుంటే ఏమైంది మరి? జాబ్ చేస్తుంటే టిక్ టాక్ బాగా ఫేమ్‌లో ఉండింది అప్పుడు. ఆ, టిక్ టాక్‌లో ఇట్లా రీల్స్ చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే సోనా రాథోడ్ అనే ఆమె చూసాను ట్రాన్స్‌జెండర్. ఉమ్, అప్పుడు ఆమె ఇంటర్వ్యూలు బాగా ఇచ్చేది. ఆ, అవి చూసాను. చంద్రముఖి గారిని, సోనా రాథోడ్ గారిని వీడియోలు చూసాను. ఉమ్, చూసిన తర్వాత ఇంకా వాళ్ళకు మెసేజ్ చేశా. ఆ, మెసేజ్ చేశాను. ఎందుకు చేశానంటే అప్పుడు లాక్‌డౌన్‌లో ఏమైందంటే అది బాగా టిక్ టాక్ బాగా నడుస్తుంది. ఉమ్, అయితే వాళ్ళకి మెసేజ్ చేశాను. మెసేజ్ చేసిన తర్వాత ఒకటికి 2 సార్లు రిప్లై ఇవ్వలేదు వాళ్ళు. ఆ, మెల్లమెల్లగా రిప్లై ఇచ్చారు. ఇంక నేనొస్తాను, నాకు రావాలని ఉంది అంటే అనుకున్నా. ఉమ్. బట్ యాక్చువల్‌గా ఇలా కంప్లీట్‌గా మారతానని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఇక్కడికి ఎట్లా వచ్చినావు మరి? అంటే జాబ్ వీలది. కోసమని ఆ, వచ్చా. ఓకే, హైదరాబాద్ లో ఉన్నావు నువ్వు అప్పుడు? హైదరాబాద్‌లో ఉండి ఇలా మారాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినావు మొత్తానికి. ఆ! అంటే జాబ్ జాబ్ వదిలేసి. ఇక్కడ బంజారా హిల్స్‌లోనే ఉండేవాళ్ళు కొంతమంది ట్రాన్స్‌జెండర్స్. ఉమ్, నేను వస్తాను, కలుస్తాను, మాట్లాడతాను అని మామూలుగా ఎళ్ళాను. ఉమ్. ఎళ్తే ఇంకా ఏమంటూ ఎళ్ళానో, ఏ టైంలో ఎళ్ళానో అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళా నెక్స్ట్ నేను రిటర్న్ బ్యాక్ రాలేదు. ఎందుకు అన్నీ ఉండాలనిపించింది అయ్యో అలా చూసా? ఇంకా వాళ్ళందరిని చూసాక నేను కూడా అమ్మాయి లెక్క అవ్వాలి, శారీలు కట్టుకోవాలి, జుట్టు పెంచుకోవాలి, ఆ. సర్జరీ చేయించుకోవాలి, వీళ్ళలాగా నేను అవ్వాలని అనుకున్నా. అంటే నువ్వు స్టార్టింగ్ పోగానే అంటే ఎట్లా ఫీల్ అయినా? హ్యాపీగా ఫీల్ అయినావా? లేదంటే ఇప్పుడు మీ ట్రాన్స్జెండర్ దాంట్లో అంటే హ్యాపీగా. సీనియర్స్ ఉంటారుగా, అవునవును. ర్యాగింగ్ ఏమైనా జరుగుతుందా? మంచిగా ఉంటారా? ఎట్లుంటారు? అవి ఫస్ట్‌లో అసలు భయం భయం ఉండేది. చాలా భయము. ఉమ్, వాళ్ళ దగ్గరికి ఎళ్ళక ముందు నేను అంతకుముందు నా 20 ఇయర్స్‌లో ఏ ట్రాన్స్‌జెండర్‌ని ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు. ఆ. ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ‌లోకెళ్ళినప్పుడే నేను వాళ్ళని డైరెక్ట్‌గా మాట్లాడాను. రోడ్ మీద అంటే కనిపిస్తే దీనిలో హెడ్ ఎవరు మీకు? హెడ్ అని ఏముండదు. గురువుగారు అని ఉంటారు. గురువు అంటే? నాకైతే సోనా రాథోడ్ అనేసి మా గురువు నేను ఆమె దగ్గరికే ఎళ్ళాను. గురువు అంటే ఏంటిది ఇంతకు? గురువు అంటే ఇప్పుడు మనకు అమ్మా, నాన్న ఎలాగో ఆమె గురువు. అయితే అన్ని చూసుకుంటది అయితే. మన మంచి చెడు ఆమెకి పేరులో ఉంటాం మనం. మంచి, చెడు, కష్టం, సుఖం, నష్టం అన్నీ ఆ. ఆమె భరిస్తదనమాట. అయితే ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ అంటే అప్పుడు జాబ్ వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి పోయారు కదా? అవును. అప్పుడు అమ్మాయిలాగా డ్రెస్సింగ్ చేసుకోరా? అబ్బాయిలాగా ఉన్నారు అప్పుడు కూడా? అంటే ఎళ్ళిన ఫ స్టార్టింగ్. ఎళ్ళిన ఫస్ట్ రోజైతే అబ్బాయిలాగున్నాను. ఒకరోజు మొత్తము. రెండో రోజు నుంచి ఇంక దగ్గరుంటారు గదా! వాళ్ళు ఇంకా రెడీ చేశారు. మంచిగా అనిపించింది అప్పుడు ఫీలింగ్ ఎట్లా అనిపించింది? అంటే భయం భయం ఉండింది. ఫస్ట్ టైమ్ గదా! 20 ఏండ్ల అబ్బాయిగా ఉండి ఒక్కసారిగా ఆడపిల్ల డ్రెస్ ఏసుకోవాలంటే ఎవరికైనా భయమైతది గదా! నేను అంతకుముందు ఇంట్లో కూడా ఎప్పుడూ ఏసుకోలేదు. ఆ, ఈ కొందరు ఇండ్లల్లో నేను అమ్మాయి లెక్క ఏసుకున్నా, రెడీ అయినా అంటారు కదా! ఎప్పుడు ఏసుకోలే. ఫస్ట్ టైమ్ ట్రాన్స్‌లోకి వచ్చాకనే అమ్మాయి బట్టలేసుకున్నా ఒంటి మీద. ఆ. భయమనిపిచ్చింది. మరి ఇప్పుడు బెగ్గింగ్ చేస్తారు కదా? ఆ! నువ్వు ఎప్పుడు పోయినావు బెగ్గింగ్ మరి నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత? బెగ్గింగ్. వాళ్ళ దగ్గరికెళ్ళాక ఒక 2 రోజులు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇట్లా బయటికెళ్తే ఎలా ఉండాలి? భయం కదా! కొత్తలో నేను బయటికి రాను. నాకు భయము. ఎవరన్నా చూస్తే మా అమ్మ, నాన్నకి చెప్తారు. నేను రాను అని వారం వరకు బయటికి పోలా. మెల్లమెల్లగా ఇంక వాళ్ళ ఎనకంటే ఎళ్ళేదాన్ని. సైలెంట్‌గా ఉండేదాన్ని. వాళ్ళు ఎలా అడుగుతారు? ఎలా సంపాదిస్తారో చూసి మెల్లమెల్లగా నేర్చుకున్నా. ఎప్పుడు నేర్చుకున్నావు ఇది? ఒక 6 నెలలు పట్టింది నేర్చుకోవడానికి. నేర్చుకోవడానికి 6 నెలలు. ఎలా అడుగుతాడు ఇట్లా కొట్టడం గాని, 6 నెలల వరకు అడగడం. నీకు ఎవరు పోషించారు మరి? మా గురువుగారే.
అంటే అన్ని గురువు. అన్ని గురువే చూసుకుంటది. తిండి, రూము, గీము అంతా ఆమె. ఏదో వచ్చిన రూపాయలు ఆమెకి ఇస్తాము. ఆ! ఆమె అన్ని భరించుకుంటది. అచ్చా! మీరొచ్చిన రూపాయలు వాళ్ళకిస్తారు. వాళ్ళన్నీ భరిస్తారు. మన బట్టలు, మనకేమన్నా కాస్ట్యూమ్స్ కావాలన్నా, హ్మ్. మనం ఎటన్నా ఎళ్ళాలన్నా, సినిమాకెళ్ళాలన్నా, ఏమన్నా బిర్యానీ తినాలన్నా మొత్తం ఇచ్చేవాళ్ళు డబ్బు. మొత్తం. ఖర్చులకి ఇస్తారు. మొత్తం హ్యాపీగా ఉంచుకుంటుండేమో ఆ! మొత్తం. నన్నైతే చూసుకుంది మా గురువు. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా చూసుకోండి. అవును. మరి మొత్తం ట్రాన్స్‌జెండర్‌గా అంటే ఇప్పుడు ఎట్లా మారతారు? సర్జరీలు ఎన్నైతాయి ఇంతకు? సర్జరీలంటే మన మన పర్సనాలిటీలు బట్టి, మన కటౌట్లు బట్టి, మన కలర్ బట్టి హ్మ్. అంతే కొందరు మంచిగా కొంచెం ఈ ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడే హెయిర్స్ లేకున్నా, స్కిన్ అంతా లేడీస్ లాగా ఉంటది. వాళ్ళకి ఎక్కువ సర్జరీలు అవ్వవు. 2 సర్జరీలు చేపించుకుంటే సరిపోతారు. నీకెన్ని సర్జరీలయినాయి? నాకు 2 అయినాయి. 2 అయినాయి. కింద మీద 2 అయినాయి. ఆ! మొత్తం అమ్మాయిలాగా మారినావు. మేల్ టు ఫీమేల్ ఆ! 2 సర్జరీలతో కంప్లీట్. అచ్చా! దానికి ఎంత ఖర్చయిందండి? ఖర్చంటే ఏముందండి, అందరికీ తెలిసిందే, చాలా మందికి తెలుసు. ఒక్కొక్క సర్జరీకి ఒక్కో చోట, ఒక్కొక్క హాస్పిటల్‌లో ఒక్కొక్క రేట్ ఉంటది. నీకెంతయింది? నాకయింది ఒక 3, 4 లాక్స్ 3, 4 లాక్స్ అయింది. మొత్తం సర్జరీకి. అబ్బాయి 3 నుంచి లాక్స్ అయింది. అబ్బాయి నుంచి అమ్మాయిలాగా మారనీకి 3 లాక్స్ అయింది. అంటే మీరు ఈ ఫీల్డ్‌లకి అండ్ మీ గురువు దగ్గరికి వచ్చినంక ఎన్ని రోజులకి సర్జరీ చేపించుకుర్రు? మా గురువు దగ్గరకొచ్చిన 8 మంత్స్‌కి అయిపోయా నేను. 8 మంత్స్‌కి సర్జరీ అయింది. ఎందుకు తొందరగా చేపించుకున్నానంటే, హ్మ్. మా పేరెంట్స్‌కి నేను అప్పటి వరకు ఏమంటే ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. హ్మ్. తర్వాత మా పేరెంట్స్ దగ్గరికెళ్ళాలంటే ముక్కులు, చెవులు అన్నీ కుట్టిచ్చేసుకున్నా. హ్మ్. ముక్కులు, చెవులు కుట్టిచ్చేసుకున్నా కాబట్టి మా పేరెంట్స్ యాడ ఫోర్స్ చేస్తారో నన్ను రమ్మని అనేసి భయంతో సర్జరీ అయ్యాకని వాళ్ళ కళ్ళ ముందుకెళ్ళాలని టార్గెట్‌తో చేసేసుకున్నా. రూబీ. నువ్వయి నొక్కొద్దు వాయిస్ వస్తది. ఆ! ఇప్పుడు 8 మంత్స్ నువ్వు పోయిన తర్వాత 8 మంత్స్‌కి చేపించుకున్నావు. 3 లాక్స్ ఖర్చయింది. అండ్ మళ్ళా నీ అన్ని బాబు దోతులు, మీ తిండి, నిన్ను పోషించడం అన్నీ మీ గురువు చూసుకుంది. మరి 3 లాక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? అంటే నేను 6 నెలల్లో కొంచెం సంపాదించాను మా గురువు దగ్గరుండి. హ్మ్. తర్వాత సర్జరీ చేశాక మళ్ళా మిగతా డబ్బులు మా గురువుకి నేను ఇచ్చింది. అంటే మీ గురువు నీకిచ్చిందా? ఆమె ఆమె డబ్బు పెట్టి చేపిస్తది. ఆ! సర్జరీ అయిపోయిన తర్వాత లేసి సంపాదించి ఒక 6 నెలలు, సంవత్సరంలో ఆమెకు మళ్ళా ఇచ్చేసాను. మళ్ళీ ఇచ్చేసిర్రు. ఇచ్చేసి. అది అంటే కామన్, ఎవరైనా ఓకే. ఇచ్చేయాల్సిందే కదా! గురువుకు ఇప్పుడు నీకు అంటే లింక్ ఏంటుంటది? ఏంది లింకు? తల్లి బిడ్డ లెక్క అనుకో. తల్లి అమ్మ బిడ్డలే. నాన్న లెక్క, తల్లి బిడ్డ లెక్క. మీరు అమౌంట్ ఎంత ఇస్తారు వాళ్ళకి? వాళ్ళకి ఇవ్వడం ఏం లేదు. మన సర్జరీల ఖర్చు మొత్తం మనకు తెల్దు కదా హాస్పిటల్స్ అవన్నీ. హ్మ్. సర్జరీలు చేపియాలన్నా, డాక్టర్లతో మాట్లాడాలన్నా మొత్తం వాళ్ళ చేతికి డబ్బిస్తాము. వాళ్ళు మనల్ని వెనకంటి తొడుక్కొని పోయి చేపించుకొని సేవ్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయిల కంటే ఇప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్ అని చేస్తారు కదా! అవును. మీ దాంట్లో కూడా ఏమేం ఫంక్షన్ చేస్తారు మీ దాంట్లో? మా దాంట్లో పెద్ద మనిషి ఫంక్షను, అమ్మాయిలకి పెద్ద మనిషి ఫంక్షన్ ఎలా చేస్తారో, ఆ! మా దాంట్లో సర్జరీ అయినప్పుడు అలాగే చేస్తారు ఫంక్షన్. ఫంక్షన్ చేస్తారు. అంతే. అంటే సర్జరీ అయ్యి కంప్లీట్‌గా ఆడపిల్ల అయ్యామంటే ఆడపిల్లకి అయిన దాన్ని బట్టి ఫంక్షన్ ఎన్ని చేస్తాం. ఎన్ని ఫంక్షన్ చేస్తారు మీ దగ్గర? మా దగ్గర ఫస్ట్ సర్జరీ అయిన డేట్ నుంచి 11 డేస్‌కి ఒకటి చేస్తాము. హ్మ్. 11 స్నానం అంటారు. హ్మ్. 11 డేస్‌కి చేస్తాము. హ్మ్. ఆ 11 డేస్ ఫంక్షన్ వచ్చేసి సర్జరీ అయిన పిల్లకి అమ్మ అనే ఒక ఆమె ఉంటది. అమ్మ చేపియాలి. హ్మ్. 21కి మళ్ళా ఒకసారి అయితది. ఆ! ఆ రోజు వచ్చేసి గురువు చేపియాలి. 31కి వచ్చేసి లాస్ట్ పాలు పోసి ఆమెకి ఇంకా మొత్తం కలిపి చేస్తారు. పాలు పోసేసి జల్సా అని ఫంక్షన్ పెళ్లి లెక్క గ్రాండ్‌గా ఫంక్షన్ హాల్‌లో ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరైతే మన వాళ్ళు అనుకుంటామో అందరిని పిలుచుకొని గ్రాండ్‌గా భోజనాలు పెట్టి ఫంక్షన్ హాల్‌లో చేస్తాం. ఓకే. ఈక్వల్ టు మ్యారేజ్. ఒక అమ్మాయి, అబ్బాయి మ్యారేజ్ ఎలా అయితదో మా జల్సా ఫంక్షన్ కూడా అంతకు మించి అయితది. ఫంక్షన్ హాల్‌లో చేసుకుంటారు కదా! ఫంక్షన్ హాల్‌లలోనే చేస్తారు మీరు మోస్ట్‌లీ. ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఫంక్షన్ హాల్‌లో చేసుకుంటారు. అవును. కానీ చాలా వరకు ఫంక్షన్ హాల్‌లో చేస్తారు. చిన్న చిన్నవైతే టెంట్‌లేసి చేస్తారు. అంటే మీ ఫంక్షన్ హాల్‌లో చేసినప్పుడు ఎవరెవరిని పిలుస్తారు? అంటే మీ ట్రాన్స్‌జెండర్స్‌ని పిలుస్తారా? బయట వాళ్ళని ఎవరైనా ఆ! పిలుస్తారా? మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫంక్షన్ అయితుందనుకో, హ్మ్. మా ట్రాన్స్‌లో ఎంతమందున్నారో తెలిసిన వాళ్ళందరూ వస్తారు మా టీమ్ తరపున. ఆ! అలాగే ఒకవేళ నాకు పేరెంట్స్ యాక్సెప్ట్ అయ్యి, నా పేరెంట్స్ నన్ను దగ్గరికి తీశారనుకో, హ్మ్. మా పేరెంట్స్‌ని కూడా పిలుచుకుంటాం ఫంక్షన్‌కి. ఓకే. హ్మ్. మీరు ఇలా బర్త్‌డే అంటే మీరు ఇప్పుడు అబ్బాయిలాగా ఉన్నప్పుడు పుట్టిన తేదీకి బర్త్‌డే చేసుకుంటారా? మీరు అమ్మాయిలాగా మారి మళ్ళా పునర్జన్మ అంటారు కదా! ఆ! అప్పుడు ఇది మెయిన్ అండి. ఇప్పుడు దాంట్లో 2 బర్త్‌డేలు అయితాయి మాకు.
మీకు 2 బర్త్‌డే‌లు. అబ్బాయిగా పుట్టిన డేట్ అయితే ఏది ఉంటదో ఆ డేట్ కేమో మామూలు బర్త్‌డే అయితది. ఆ! సర్జరీ అయిన అమ్మాయిలాగా సర్జరీ చేపించుకుంటామా, హ్మ్. ఆ డేట్ వచ్చేసి దాన్ని బర్త్‌డే అనము. దాన్ని తిరుగు పూజ అంటాం. తిరుగు పూజ. తిరుగు పూజ. ఆ! తిరుగు పూజ అంటే సర్జరీ అయిన డేట్‌కు వచ్చి ఇయర్లీ ఆ డేట్ వస్తది కదా! హ్మ్. దాన్ని తిరుగు పూజలాగా చేసుకుంటాం. ఇది అబ్బాయిగా పుట్టిన బర్త్‌డే వేరు. ఇది ఫంక్షన్ హాల్‌లో చేస్తారు కదా! మినిమమ్ అంటే ఎంత ఖర్చయితది మీకు ఒక్క ఫంక్షన్‌కి? జల్సా ఫంక్షన్ గ్రాండ్‌గా చేస్తారు గానీ, తిరుగు పూజ ఫంక్షన్‌లు అందరూ ఫంక్షన్ హాల్‌లో ఏం చేసుకోరు. హ్మ్. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, డబ్బున్నోళ్ళు చేసుకుంటారు. మామూలుగా ఇండ్లల్లోనే గురువు దగ్గర ఇంట్లో చేసుకుంటారు. కొంతమంది సింపుల్‌గా. హ్మ్. కొంతమంది ఇంటి దగ్గర టెంట్ ఏసేస్తారు. కొంతమంది రిసార్ట్‌లో. వాళ్ళ ఇష్టం ఇంకా. ఇప్పుడు నీకు డబ్బులు ఎటు నుంచి వస్తాయి నీకు? నాకు డబ్బులు ఎట్నుంచి వస్తాయంటే సంపాదిస్తే వస్తాయి ఎవరికైనా అంటే గానీ. ఎట్లా సంపాదిస్తావు? అందరికీ జాబ్ ఉంటది కాబట్టి ఓకే. మీకు జాబ్ ఎవరు ఇయ్యరు. ఇది అవును. డౌట్ అందరికి. అవును. నీకు డబ్బులు ఎటు నుంచి వస్తాయి? మంచి క్వెషన్ అడిగావు. మాకు జాబ్‌లు ఎవరు ఇవ్వరు. ఆ సంగతి హ్మ్. అందరికీ తెలుసు. ఇవ్వలేదు కూడా. ఆ! చదువున్నా, చదువు లేకపోయినా ఇవ్వాలనుకుంటే ఏవో జాబ్ ఇవ్వచ్చు. బట్ ఎవ్వరు ఇవ్వట్లేదు. హ్మ్. డబ్బులు ఎలా వస్తాయంటే నేను ప్రేమగా చెప్తున్నా తప్పేముంది. నేను సెక్స్ వర్క్ చేస్తాము. సెక్స్ వర్క్ చేసి సంపాదించుకుంటాము. అలాగే షాపులకెళ్ళి కలెక్షన్‌కెళ్ళి సంపాదించుకుంటాము. అలాగే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్ ఏమన్నా ఏ ఫంక్షన్ అయినా సరే, పిల్లల పుట్టే ఫంక్షను, మెచ్యూర్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా సరే హ్మ్. ఎళ్లి మేము ఆడి, పాడి డబ్బులు తెచ్చుకుంటాము. ఓకే. ఆ డబ్బులతోనే గడుపుతాం. ఆ! సెక్స్ వర్క్ అంటే ఇప్పుడు మీరు ఒక చోట నిల్చుంటారు కదా నైట్స్‌కి. అప్పుడు ఏమేమి ఇబ్బందులు కలుగుతాయి? మీ కస్టమర్లు ఎట్లొస్తారు? పోలీసులు ఇబ్బందులు ఏముండయా? ఇబ్బంది లేకుండా ఎలా ఉంటదండి? చాలా చాలా ఇబ్బందుంటది. మనం చీకటి పడగానే రోడ్డు మీదకెళ్తాము రెడీ హ్మ్. అయ్యి. సెక్స్ వర్క్ చేద్దాము. ఏదో రూ. 10 సంపాదించుకున్నాము. బ్రతుకుదెరువు కోసమని మనం వెళ్తాము. హ్మ్. కానీ అక్కడ వచ్చే పబ్లిక్ కావచ్చు, అబ్బాయిలు కావచ్చు అందరూ ఒకేలాగా ఉండరు. హ్మ్. ఒకడు తాగేసొస్తాడు, ఒకడు గంజాయి తాగొస్తాడు, ఒకడు 10 మంది రౌడీలని వెంటేసుకొనొస్తాడు, హ్మ్. ఒకడు చాకు తీసిస్తాడు, ఒకడు బ్లేడ్ పట్టుకొనొచ్చి బ్లాక్‌మెయిల్ చేస్తాడు, హ్మ్. ఒకడు మంచోడుంటాడు. అన్నీ ఫేస్ చేయాలి. అన్నీ ఫేస్ చేయాలి. అన్నీ ఫేస్ చేయాలి. జాగ్రత్తగా మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డామంటే చుట్టూ నలువైపులా మన కళ్ళుంటాయి. ఎవరు ఎలాంటోళ్ళు ఏంటని భయంతో ఉంటాం మేము. హ్మ్. ఒక ఫంక్షన్స్‌కి ఇప్పుడు షాపింగ్స్ గాని, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఒక ఫంక్షన్‌కి ఎంత తీసుకుంటారు అమౌంట్? ఇంత అని ఫిక్స్ ఏముండదు. ఇప్పుడు మంచి రిచ్ కిడ్స్, మంచి మనసున్న వ్యక్తి అనుకో హ్మ్. 20, 30 వేలు కూడా ఇస్తాడు. ఆ! కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకో 10,000 ఇస్తారు. కొంతమంది రౌడీ బ్యాచ్ ఉంటారు. కొంతమంది మమ్మల్ని చూస్తేనే కోప్పడే వాళ్ళు ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏమి ఇవ్వరు. ఇవ్వకనే ఎల్లగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మిమ్మల్ని చూసి కోప్పడే వాళ్ళు పిలుస్తారు. కొంతమంది పిలిచి ప్రేమగా 5,000 అంటే 10,000 అడిగి తీసుకుంటారు. ఇంకో డౌటు. కొంతమంది ఇవ్వరు. హ్మ్. అంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? అంటే ఫంక్షన్స్ గాని, షాపింగ్ మాల్స్ ఓపెన్స్ గాని. ఓకే. మేము పొయ్యి షాపింగ్ మాల్ ఓపెన్ అయితే మేము పొయ్యి దిష్టి తీసి ఆశీర్వదిస్తే అర్ధనారీశ్వర్లు ఆశీర్వదిస్తే మంచిది. హ్మ్. గిరాకీ బాగా అయితాది. మంచి జరుగుతాది అనే ఒక తరతరాల నుంచి వస్తున్న ఆచారం అనేసి హ్మ్. కొన్ని చోట్ల తెలిసిన వాళ్ళు పిలుస్తారు. కొన్ని చోట్ల పిలవరు. హ్మ్. ఏడన్నా ఫంక్షన్ అయితుందంటే తెలుసుకొని మేమే ఎళ్తాం. ఓకే. మంచిగా దీవిస్తాం నాన్న, ఆశీర్వదిస్తాము. నీకు మంచి గిరాకీ అవ్వాలా? మాకు దానం చెయ్యి. మేము అర్ధనారీశ్వరులము ప్రేమగా అంత వింతివిగానే అడుక్కుంటాము. హ్మ్. అంటే మీరు డైలీ ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గాని, వేరే దగ్గర గాని పోయి అడుగుతారుగా. ఎంత సంపాదిస్తారు డైలీ? సిగ్నల్స్ దగ్గరైతే నేనెప్పుడు పోలేదండి. హ్మ్. కొంతమంది ఎళ్తారు సిగ్నల్స్ దగ్గర. అంటే మా దాంట్లో గూడా అందరూ ఈ పనని కాదు. హ్మ్. కొంతమంది సెక్స్ వర్క్‌కెళ్తారు. కొంతమంది షాప్ కలెక్షన్‌కెళ్తారు. కొంతమంది మ్యారేజ్ ఫంక్షన్స్‌కెళ్తారు. కొంతమంది సిగ్నల్ అడుగుతారు. కొంతమంది ట్రైన్స్ అడుగుతారు. హ్మ్. ఎవరి సంపాదన ఎంతుందో మనం మీరేడికి చెప్పలేం. అడుగుతారు? మీరేం అడుగుతారు? నేను సెక్స్ వర్క్ చేశాను. తర్వాత సెక్స్ వర్క్, షాప్ కలెక్షన్స్ రెండిటికి. సెక్స్ ఫంక్షన్స్‌కెళ్తా ఎక్కువ. సెక్స్ వర్క్ ఎన్ని డేస్ చేసిర్రు? అంటే చేశాను నేను ఇప్పుడు కూడా. చేస్తుర్రా? అహా! లేదు. హ్మ్. చేశాను ఇంతకు ముందు చేశా కొద్ది రోజులు. ఎంత సంపాదించారు? సంపాదన అంటే ఏం లేదు. ఏదో ఫ్యామిలీకి కొంచెం ఇస్తాము మనకు తోచింది. హ్మ్. అలాగే ఇంకా మన ఒంటి మీద సర్జరీలకు వాటికి వీటికి నేను పెద్దగా డబ్బుకి ప్రిఫరెన్స్ ఇవ్వనండి. ఇప్పుడేం చేస్తున్నారు మరి? ఇప్పుడు ఇంతకు ముందు అంటే సెక్స్ వర్క్ చేసిర్రు కదా! ఇప్పుడేం చేస్తుర్రు? ఇప్పుడు షాపుల కలెక్షన్‌కెళ్తాను. ఎంత సంపాదిస్తారు? డైలీ డైలీ 1000, 1500 వస్తాయి. 1000, 1500 వస్తాయి. అంటే వెళ్ళిన రోజు వస్తది. వెళ్ళని రోజు ఖాళీగా అంటే డైలీ అడగలేము కదా! కాళ్ళు నొప్పులొస్తాయి తిరిగి తిరిగి. హ్మ్. ఒక 4 రోజులు అడుగుతాము. 3 రోజులు ఇంట్లో అంటే ఉంటాము. ఇప్పుడు షాప్స్‌కి వెళ్తారుగా. ఒక షాప్ పోతే ఎంత ఇస్తారు? 10, 10 రూపాయలు ఇస్తారండి. 10 రూపాయలు ఇస్తారు. డైలీ అడుగుతాం కాబట్టి ఒక్కొక్క షాప్‌లో 10, 5
కొంతమంది ఉమ్, రూ. 2 ఇస్తారు. కొంతమంది షాపులు బంద్ చేసి ఉంటాయి. ఇచ్చినోళ్ళ దగ్గర తీసుకుంటాం. 1000, 1500 వస్తే చాలు కదా! సంపాదించి ఎవడికి పెట్టాలి? ఉమ్, జీవితమే నాశనం అయిపోయింది. అవును. డబ్బుదేముంది? ఏదో రోజుకి 500 వచ్చిన చాలు. రూమ్ రెంట్ కట్టుకోను, తినను అన్నట్టు మీ ఉంటది. నెల ఖర్చు ఎంత ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటది. రూములు బట్టి, నీకెంత ఇల్లు ఉంటుంది? బట్టి. నాకైతే నెల ఖర్చు 20, 25లో ఖతం చేసుకుంటా. ఓవర్ ఖర్చు పెట్టను నేను. చాలా సింపుల్‌గా. సింపుల్ గా. నా రూమ్ రెంట్ 10,000. ఉమ్. ఫుడ్ ఖర్చు నేను ఇంకేమన్నా ఒంటికేమన్నా మేకప్ సామాన్లు అవి ఇవి అంటే అయితే మీరు అయి ఒక 10. వండుకుంటారా లేదంటే ఇప్పుడు మీ రూమ్ లో ఎంతమంది ఉంటారు మీ దగ్గర? మా రూమ్‌లో ఇద్దరమే ఉంటాం. నేను నా తోటి మా సిస్టర్ అని. ఆ, ఇద్దరు ఉంటారు. వండుకుంటాం. ఇద్దరు వండుకుంటారు తింటారు, ఇద్దరు ఉంటారు, అక్క చెల్లెల్లాగా ఉంటారు. సేమ్ అక్క చెల్లెళ్ళు అనుకో. ఔట్ ఫుడ్ చాలా తక్కువ అసలు తినము. ఉమ్. ఇంట్లోనే చేసుకుంటాం. ఇంట్లోనే అంటే ఇప్పుడు మీకు ఏమంటే ఇష్టం ఉంటుంది ఫుడ్ లో? నాకు నాన్ వెజ్ కన్నా వెజ్జే ఇష్టం. వెజ్ ఆకుకూరలు ఇష్టం. ఇష్టం. ఆ, ఎగ్స్, ఆకుకూరలు ఎక్కువ ఇష్టం నాకు. ఇప్పుడు ఇంత మంచి రెడీ అయ్యారు కదా, ఇప్పుడు ఇంట్లో కూడా ఇట్లానే ఉంటారా లేదంటే? డైలీ ఇలా ఉండలేం కదా! డైలీ ఇటు రెడీ అవ్వాలంటే ఎట్లా? ఉమ్, అప్పుడప్పుడు వీడియోల కోసము ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు, బర్త్‌డే పార్టీస్ ఉన్నప్పుడు మంచిగా రెడీ అయితాం. మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇందాకే చెప్పాను 6 వరకు షాప్ ఓపెనింగ్స్, అక్కడ మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఉమ్, చాలా ఇబ్బంది అవుతుంది. జనాలు కొట్టడం, చీప్‌గా చూడడం మమ్మల్ని చాలా ఇబ్బంది అవుతుంది. సో, అందుకని ఉమ్, యూట్యూబ్ ఛానల్ ఏదన్నా పెట్టుకొని వీడియోలు చేసి, ఇంటర్వ్యూలు చేసి అదొక ఫేమస్ లెకొస్తే, ఉమ్. దాని ద్వారా కాస్త కూస్త డబ్బులొస్తే నాకు ఒక ఏమంటారు నా మెయింటెనెన్స్ నడుస్తది కదా! సో, ఆ సెక్స్ వర్క్ ఇవి అడుక్కోవడం బంద్ చేయడానికి ఈ ఛానల్ పెట్టుకున్నా. ఈ ఛానల్ మీ సబ్స్క్రైబర్స్ మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నా సబ్స్క్రైబర్స్‌కి నేను చెప్పేది ఒకటే ఒకటి. అందరికీ తెలుసు మేము అడుక్కొని సెక్స్ వర్క్ చేస్తాము. సో, అవన్నీ కాకుండా మనం ఈ సొసైటీలో మంచిగా రెస్పెక్ట్‌గా జనాలల్లో బ్రతకాలంటే ఏదన్నా సోర్స్ ఉండాలి కాబట్టి నాకైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్ చేసుకొని దాని ద్వారా వచ్చే ఇన్కమ్‌తో నేను బ్రతకాలని ఆశిస్తున్నాను. సో, ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇదైతే విన్నారు కదా, ఇంత స్టోరీ ఉంటుంది అనమాట. మనం ఏదేదో అనుకుంటాము. ఈమెకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎట్లా మళ్ళీ ఈమె ఎట్లాంటి వీడియోస్ చేయాలనేది కామెంట్ చేయండి. ఈమెకు మనం చెప్తేనే తెలుస్తుంది అనమాట, ఇంతకంటే ఏం లేదు. మీకు మొత్తం అర్థమైపోయిందిగా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.